స్మార్ట్ 9 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మీ సేవ నిర్వాహకులకు అండగా ఉంటానని మొదట్లో మీరు ప్రారంభించినప్పుడు ఎటువంటి సేవలు ఉండే, అసలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? అసలు రెడ్డి గారి ప్రభుత్వంలో సచివాలయాలు అని చెప్పేసి కొత్త సంస్థను తీసుకొచ్చారండి. సేమ్ అడ్మినిస్ట్రేషన్, అంటే యాజ్ పర్ మీ సేవనే మళ్ళీ సెకండ్ అడ్మినిస్ట్రేషన్ సచివాలయం తీసుకెళ్ళలేదా మరి అప్పుడు ప్రభుత్వం దృష్టికి? అసలు మరి రోడ్డును పడిన ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్కి పాలాభిషేకాలు, అభినందనలు తెలుపుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ అంతగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నారంటే దానికి ప్రధానమైన కారణం అసెంబ్లీలోని మీ సేవ నిర్వాహకులకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇవ్వడమే దీనికి ప్రధానమైన కారణం. అసలు మీ సేవ నిర్వాహకులు మొదట్లో ఎటువంటి సేవలు ప్రజలకు అందించేవారు, అనంతరాలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ప్రస్తుతం లోకేష్ వాళ్ళకి అండగా ఉంటానని ఏం హామీ ఇచ్చారు, అసలు వీళ్ళకి కావాల్సింది ఏంటి, నిర్వాహకులకి ఎందుకు వీళ్ళు ఇబ్బంది పడుతున్న అంశాలన్నీ కూడా తెలుసుకోవడానికి మనతోనే మీ సేవ నిర్వాహకులకు సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి చదరం తులసిరావు ఈరోజు మనతో ఉన్నారు. అసలు వీళ్ళకి ఎటువంటి భరోసా లభించింది, ఎటువంటి భరోసా కావాలనే అంశాలన్నీ కూడా ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తులసిరామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అసలు మీకు ఇంతగా ఈరోజు నారా లోకేష్ గారికి మీరు సంబరాలు కానీ అభినందనలు తెలుపుతున్న పరిస్థితులు కనిపించాయి. అసలు మీ సేవ మొదట్లో మీరు ప్రారంభించినప్పుడు ఎటువంటి సేవలు ఉండే, అసలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, అసలు ఏంటి ఒకసారి చెప్తారు? సార్, ఇది మీ సేవ అనేది స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు గారు డేటా సెంటర్గా ప్రారంభించారండి. అంటే ఈ సేవ అనే ప్రారంభించారు. దీనికి ఒక కరెంటు బిల్లు కట్టుకోవడానికి, ఒక ప్రజలకి సౌకర్యంగా ఉండడం కోసం అని చెప్పి ఒక ఈ సేవ అనేది ప్రారంభించడం జరిగింది. అలాగా రకరకాలుగా సేవలతో దగ్గర 360 సర్వీసులతో మీ సేవని ముందుకు తీసుకెళ్లారు. సో తర్వాత ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నప్పుడు దీన్ని మీ సేవ ప్రజల్లో చాలా పేరు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అయితే గత ప్రభుత్వం మనకి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సచివాలయాలు అని చెప్పేసి కొత్త సంస్థను తీసుకొచ్చారండి. సేమ్ అడ్మినిస్ట్రేషన్, అంటే యాజ్ పర్ మీ సేవనే మళ్ళీ సెకండ్ అడ్మినిస్ట్రేషన్ సచివాలయం కింద తీసుకురావడం జరిగింది. ఆ ప్రభుత్వంలో ఇప్పుడు మీ సేవ నిర్వాహకులందరూ కూడా చాలా వరకు మరి రోడ్డును పడిన పరిస్థితి నెలకొందండి. అట్లా మీ సేవకు సంబంధించి మొదట ఎటువంటి సేవలు మీరు ప్రారంభించినప్పుడు? స్టార్టింగ్ అయితే మనకి క్యాష్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, ఇలాగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ కానీ, రకరకాల రిజిస్ట్రేషన్ సర్వీసెస్ కానీ, రెవెన్యూ సర్వీసెస్ కానీ, ఇంకా ప్రతి సర్వీస్ కూడా ఇంకా ఏ డిపార్ట్మెంట్కి వెళ్లకుండా మన దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ ద్వారా ప్రజలకి చాలా సులభంగా అందుబాటులోకి ఉండేలాగా ఉండేవండి. సో అసలు ఇబ్బంది పడ్డారు, ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అసలు ఇబ్బందులు అంటేనండి, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ సేవ వాళ్ళు స్థాపించిందే కాబట్టి అన్ని సర్వీసులు కూడా మాకు ఉండేవి, ప్రజలకి అందుబాటులో ఉండేవాళ్ళం. తర్వాత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు గతంలో, మీ సేవల్ని మేము ఆదుకుంటామని చెప్పి పాదయాత్రలో హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన హామీని నెరవేర్చుకోకపోగా ఆయన చేసింది ఏంటంటే సచివాలయం అనే సంస్థని మళ్ళీ తీసుకొచ్చి సేమ్ సంస్థని, అంటే మాకున్న సర్వీసులన్నీ కూడా సచివాలయంలో పెట్టి ప్రజలకి మరింత ఇబ్బంది కలిగేలా జరిగిందండి. అంటే సచివాలయం వాళ్ళు ఏంటంటే మీ సేవకి వెళ్తే ఆ సర్టిఫికేట్లు పనిచేయవని, ఇలాంటివి రకరకాల ఇష్యూస్ జరగడంతో మీ సేవ నిర్వాహకులందరూ కూడా రోడ్డున పడిన పరిస్థితి నెలకొంది. అప్పుడున్న మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదా మరి అప్పుడు ప్రభుత్వం దృష్టికి అసలు పడ్డ ఇబ్బందులు కానీ? అయితే చాలాసార్లు మేము పోరాడుతున్నాం అండి మీ సేవ కోసం. ప్రజలకి అందుబాటులో చాలామంది ప్రజలు కూడా ఇబ్బందులు పడడం జరగడం. ఇప్పుడు ఒక 100 రూపాయలు క్యాష్ సర్టిఫికేట్ మీ సేవలో పెట్టుకొని అది మళ్ళీ వాళ్ళు అక్కడ ఎంఆర్ ఆఫీస్లో రిజెక్ట్ చేయడం, ఇది సచివాలయంలో పెడితేనే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తామని చెప్పి ప్రజలు రకరకాలుగా ఏడిపించడంతో మేము ఆల్రెడీ ప్రతి కలెక్టర్ గారికి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగిందండి. అయినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదు. దీంతో చాలామంది కొన్ని మీ సేవ సర్వీసులు అయితే సెంటర్లు కూడా మూసేసుకొని పరిస్థితి కూడా నెలకొంది. ఇంకా కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ చాలామంది దీని మీదే బతుకుతున్నటువంటి మీ సేవ నిర్వాహకులు రోడ్డును పడిపోయిన పరిస్థితి వచ్చిందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎంతమంది ఉంటారు అసలు నీరు సేవ నిర్వాహకం కానీ, ఎంతమంది కుటుంబాలు దీని మీద ఆధారపడి అసలు ఉన్నారు? అసలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా? అంటే యాక్చువల్గా ఏంటంటే ఏపీ మీ సేవలో ఉన్నటువంటి దీనికి ఫ్రాంచైజ్ ఉన్నాయండి, 4 ఫ్రాంచైజ్ ఉన్నాయండి. రామిన్ఫో అని, తర్వాత ఏపీ ఆన్లైన్ అని, సిఎంఎస్ అని, శ్రీవాణి అని చెప్పి ఈ ఫ్రాంచైజ్ ద్వారా మొత్తం అందరికీ కూడా
11,000 15,000 మంది మీ సేవ నిర్వాహకులు ఉన్నారండి. దాని మీద కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి. కనీసం ప్రతి మీ సేవ సెంటర్కి ఒక 3 ఆపరేటర్లని చొప్పున మనం చూసుకున్న వాళ్ళ కుటుంబాలతో పోల్చుకుంటే దగ్గర 1 లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి నెలకొందండి. సో వారి కోసం వాళ్ళందరూ బతుకులు బాగుపడాలని చెప్పి మేము పోరాడడం జరిగింది. అయితే ప్రతి సర్వీసులు కూడా కట్ చేసుకుంటూ పోవడంతో నిర్వీణ్యం అయిపోతున్న భయంతో ఈరోజు గత ప్రభుత్వం నుంచి 5 సంవత్సరాల నుంచి పోరాడడం జరిగింది. అయితే గత నెల రోజులుగా లోకేష్ గారు అపాయింట్మెంట్ కూడా దొరకడం జరిగింది. మన గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు నోటీస్ కూడా మేము తీసుకెళ్ళడం జరిగిందండి. ఆయన రాష్ట్ర అధ్యక్షులు. ఎప్పుడు కలిసి అసలు లోకేష్ గారికి మీ సమస్యలు అసలు ఎప్పుడు చెప్పారు, ఏ సందర్భంలో మీకు కలిసినప్పుడు ఆయన మీకు ఎటువంటి హామీలు ఇచ్చారు మీకు లోకేష్ గారు? సార్ లోకేష్ గారు మనకి యువగాలం పాదయాత్రలో ఆయన ప్రతి పాదయాత్రలో కూడా మా మీ సేవ నిర్వాహకులు కలవడం జరిగిందండి. ఆయనకి రిప్రజెంటేషన్ చేయడం జరిగిందండి. ప్రతి జిల్లాల నుంచి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మా మీ సేవ నిర్వాహకులు కలవడం, ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ప్రతి నియోజకవర్గంలో కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా గాజువాక కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి పల్లా శ్రీనివాస్ గారు మీ సేవ నిర్వాహకులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారండి యువగాలం పాదయాత్రలో. అప్పుడు లోకేష్ గారు ప్రతి ఒక్క మీ సేవ ఆపరేటర్కి ఇది నా భరోసా ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా టైం అండ్ డేట్ నోట్ చేసుకుని చెప్పి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మళ్ళీ రాగాలనే మీ సేవని పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేడు 2 రోజుల క్రితం అసెంబ్లీలో కూడా ఆయన ప్రకటించడంతో ఈరోజు మీ సేవ నిర్వాహకులు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. అంటే ఎటువంటి భరోసా లభించింది ప్రభుత్వం నుంచి? ఏమైనా మీకు మెసేజ్ రావడం కానీ ఏమైనా వచ్చాయి అసలు? మెసేజ్ అంటే సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు మీ సేవ సర్వీసులు అయితే ప్రజెంట్ అయితే నడుస్తున్నాయండి. కొన్ని సంక్షేమ పథకాలు కానీ రేషన్ కార్డులు కానీ ఇలాంటి కొన్ని గవర్నమెంట్ పథకాలన్నీ కూడా ఆపేయడం జరిగింది. సాధారణంగా క్యాష్ టు ఇన్కమ్ ఇవన్నీ కూడా అవైతే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం పథకాలన్నీ కూడా మీ సేవ ద్వారానే జరగాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా లోకేష్ గారు కొత్తగా ఇప్పుడు వాట్సాప్ గవర్నమెంట్స్ అని చెప్పి ప్రజల్లోకి ఇంకా చేరువుగా తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఆల్రెడీ ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా ఆయన చెప్పడం జరిగింది. దానివల్ల కూడా మా మీ సేవ నిర్వాహకులు కొంచెం ఆందోళన చెందడం జరిగింది. ఎందుకంటే ఇదేంటి ప్రభుత్వం రాగాలని మా మీ సేవల్ని ఫస్ట్ ఫేజ్ తీసుకెళ్తారన్నారు. మళ్ళీ ఈ వాట్సాప్ గవర్నమెంట్స్ ద్వారా మాకేమైనా ఇబ్బంది కలుగుతుందా అనే దీంతో మళ్ళీ మేము రిప్రజెంటేషన్ ద్వారా ఆయన కలవడం కూడా జరిగింది. కలవగలనే నేడు అసెంబ్లీలో ఆయన ప్రకటించడంతో మాకు ఆ యొక్క డౌట్ అనేది మాకు క్లారిఫికేషన్ క్లియర్ అయిందండి. ఎటువంటి అంశాలు మీరు లోకేష్ దృష్టి ముందు పెట్టారు? అసలు మీరు ఎటువంటి ఇప్పుడు మీ సేవా నిర్వాహకులు సమస్యలు అంటున్నారు, అసలు ప్రధానమైన మీ సమస్యలు కానీ మీ డిమాండ్లు కానీ అసలు ఏం పెట్టారు ఆయన దగ్గర మీరు లోకేష్ గారి దగ్గర? ప్రధానంగా అంటేనండి ఇప్పుడు మీ సేవ వచ్చేసరికి అర్బన్కి ఒక సమస్య ఉంటుంది, రూరల్కి ఒక సమస్య ఉంటుందండి. రూరల్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే జాబ్ సెక్యూరిటీ కావాలని కొంతమంది మీ సేవ నిర్వాహకులు ఆల్రెడీ మా నోటీస్ కూడా తీసుకురావడం జరిగింది. సో జాబ్ సెక్యూరిటీ అనేది ఆల్రెడీ ఇది కలెక్టర్ గారు జీవో పాస్ అయ్యి వచ్చిన మీ సేవలు కాబట్టి ఇది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మీ సేవ అనేది తీయడానికి లేదని చెప్పి ఆల్రెడీ గతంలో జీవో పాస్ అయింది. అలాగే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మా మీ సేవల్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి తీసుకెళ్ళినప్పటికీ కూడా మేము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగిందండి. తెచ్చుకొని ఈరోజు మీ సేవని ఒక బ్రాండ్ని అయితే కాపాడుకోవడం జరిగింది. రూరల్ మీ సేవ నిర్వాహకులకి ఏంటంటే అంటే సచివాలయాలు కొన్ని ఉండడం వల్ల సో మీ సేవ అక్కడ అన్నది కొంచెం ఈ ట్రాన్సాక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది. కానీ జాబ్ సెక్యూరిటీ కనీసం మినిమం శాలరీ అయినా ఇవ్వాలి, లేదంటే సచివాలయంలో మమ్మల్ని కలపండి అనే ఒక కాన్సెప్ట్ అయితే వాళ్ళలో ఉంది. అర్బన్ వాళ్ళకైతే అలాంటిది ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే ఏంటంటే కొన్ని ఏదైతే సర్వీసులు అన్నీ కట్ చేశారో సర్వీసులన్నీ కూడా యథావిధిగా పాత గవర్నమెంట్ ఎలా ఉందో అది అలా కంటిన్యూ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఈ డిమాండ్ల మీద కూడా మీకు ఏమైనా వచ్చిందా మెసేజ్? మీ డిమాండ్లు అన్నీ కూడా లోకేష్ గారి దృష్టికి వెళ్ళి తీసుకొచ్చాను. డిమాండ్లు ప్రతి డిమాండ్ కూడా ఆయన నోటీస్లోకి వెళ్ళిందండి. ఆల్రెడీ గతంలో కాటంనేని ప్రభాకర్ గారు ఐఏఎస్ గారు కూడా మా డిమాండ్లు అన్నీ కూడా చదవడం జరిగింది, మమ్మల్ని పిలవడం కూడా జరిగింది. అసెంబ్లీ మన అమరావతికి వెళ్ళడం జరిగింది, వెళ్ళామండి ఆయనతో. అవన్నీ కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆయన అన్నీ స్టడీ చేసి మీ సేవలకి నేనున్నానని చెప్పి భరోసా మన అసెంబ్లీలో తీర్మానించేసరికి అసెంబ్లీ అంతా కూడా దద్దరింది. ఆ రోజు మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు నుండి మొత్తం ప్రతి జిల్లా నుంచి కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పాలాభిషేకాలతోటి ఈరోజు ఆయనకి అంగరంగ వైభవంగా ఆయనకి ఆహ్వానం పలుకుతున్నామండి. అయితే గత 2 రోజుల క్రితం మనకి చూసుకున్నట్టయితే లోకేష్ గారు ట్వీట్ చేశారండి. మీ సేవ సమస్య మీద ట్వీట్ చేశారు. మీ సేవ సోదరులందరూ కూడా నా ధన్యవాదాలు. మీరు నా మీద చూపిస్తున్నటువంటి అభిమానానికి నేను దాసోహాన్ని. కాకపోతే ఈ పాలాభిషేకాలు లాంటివి చేయకండి, అది మనకి అది మంచిది కాదు అన్నట్టుగా ఆయన చెప్పడంతో మా గాజువాక నియోజకవర్గం ఒకటి పెండింగ్లో ఉంది. ఇప్పటి వరకు మేము అన్ని నియోజకవర్గాలు కూడా చేసుకొని వచ్చాము. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో మేము ఈ యొక్క అనాథాశ్రమాలకి పిల్లలకి భోజనం ఏర్పాట్లు కానీ అలాగే మెడికల్ క్యాంప్ ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా చేసి అది లోకేష్ గారికి
ఈరోజు మేము చెప్పడం జరిగిందండి. సీని గారు, పల్లా శ్రీనివాస్ గారు మీకు ఎంతో కృషి చేస్తున్నారు. ఏ విధంగా ఆయన మీకు సపోర్ట్ ఇచ్చారు? ఏ విధంగా లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళడంలో కానీ, యోగాలలో కానీ ఎటువంటి ఆయన నుంచి మీకు సపోర్ట్ లభించింది? ప్రత్యేకంగా లోకేష్ గారిని కలవడానికైతే మాత్రం ప్రధానంగా మనకి గాజువాక్ శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారిని అనే పేరు చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మొదటి నుంచి కూడా మా మీ సేవలను అనేసరికి ఎప్పుడు కూడా మీకు అలాంటి భయం ఏం లేదు, మీకెందుకు మేము ఉన్నాము అని చెప్పేసి లోకేష్ గారు అపాయింట్మెంట్ తీసుకోవడం కానీ, అక్కడ ఉన్నటువంటి పిఏ గారితో కానీ, నరేష్ గారితో అందరితో కూడా ఫాలోఅప్ చేసి ఆ నెంబర్లు నాకు కాంటాక్ట్ ఇవ్వడం, వాళ్ళతో ఫాలోఅప్ చేయడం, మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వడం కూడా అన్ని విధాలుగా కూడా మరి పల్లా శ్రీనివాస్ గారికి నిజంగా ఆయనకి మాత్రం మేము అందరూ మీ సేవ నిర్వాహకులు, రాష్ట్ర మీ సేవ నిర్వాహకులు అందరి తరఫున కూడా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ప్రధానంగా మీ హామీ అయితే లభించింది. ఇంకా ప్రధానమైన మీ సమస్యలు కానీ, మీ కుటుంబాలకు సంబంధించి కానీ, అసలు ఈ సేవ నిర్వాహకులు కంటే భవిష్యత్తు ప్రభుత్వాలకు 5 ఏళ్ళు ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఒక ప్రభుత్వాల్లో మారినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు ప్రధానంగా మీరు ఏదైనా డిమాండ్లు ఏమైనా లోకేష్ గారికి చెప్పదలుచుకున్నారా ఈ వీడియో ద్వారాగా? సార్, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే అండి, ప్రభుత్వాలు మారినప్పుడల్లా రకరకాలుగా మారుతున్నాయండి. ఇప్పుడు ఇంకో కొత్త ప్రభుత్వం రాగాలని ఈ యొక్క సంస్థను తీసేయాలని, మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త సంస్థను పెట్టాలని అనే అడ్మినిస్ట్రేషన్స్ వల్ల ప్రస్తుతం ఉన్న అడ్మినిస్ట్రేషన్లు ఇప్పుడు ఏంటంటే తింటున్న ఆకులను లాక్కొని వేరే వాళ్ళకి పెడుతున్నట్టుగా జరుగుతుంది. సో అలాంటి విధంగా లేకుండా ఒక్కసారి ప్రభుత్వం ఈరోజు స్థాపించినటువంటి మీ సేవని మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని నెరవేర్చేలాగా జీవో పాస్ చేయాలని చెప్పేసి మా మీ సేవ నిర్వాహకులు అందరూ కూడా కోరుతున్నామండి. అలాగే తప్పకుండా మాకు ఇంత అవకాశాన్ని మాకు ఈరోజు ఇంత భరోసా ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి, నారా లోకేష్ గారికి, గాజువాక శాసనసభ్యులు మా పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా దీన్ని చాలా విధాలుగా అన్ని నియోజకవర్గాల నుంచి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీలు కానీ ప్రతి ఒక్కరు కూడా, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఈరోజు మనం చూసాం కదా. ఇక్కడ ఏదైతే మీ సేవకు సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి చదరం తులసిరామ్ మాటల్లోని ఈరోజు మనకు చాలా ఆనందం కనిపిస్తుంది. మీ సేవ నిర్వాహకులు మొదట్లో ప్రారంభించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రారంభించాం, చాలా ఆనందంగా ఉండేది. అనంతకాలంలో కూడా రాను కూడా మీ సేవకు సంబంధించి నిర్వాహకులు కానీ, కుటుంబాలు కానీ అనేక మంది, లక్షలాది మందిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం, పోరాటాలే చేసామని చెప్తున్న పరిస్థితి. ఇదైతే గాజువాక శాసనసభ్యులు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావు గారి అండతో నారా లోకేష్ గారిని యోగాలలో కలవడం కానీ, ఆ రోజు మేము ఇచ్చిన ఇదే ఒక మెమోరాండం అయితే మేము ఇచ్చాం. ఆ రోజు మా సమస్యల మీద ఇచ్చిన మాట ప్రకారం కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా అసెంబ్లీలో కూడా మీ సేవకి ఒక భరోసా లభించింది. ఈరోజు ఆయన మాట వినగానే మా కుటుంబాలన్నీ కూడా ఏమైపోతాయి అనుకున్న కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఒక్క తాటి మీదకి వచ్చాం. ఖచ్చితంగా మాకు మీ సేవ నిర్వహణ అండగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్కి, పల్లా శ్రీనివాసరావు కూడా జీవితాంతం రుణపడి ఉంటాం. అలాగే ప్రధానమైన మా డిమాండ్లు కూడా వాళ్ళ ముందుంచారు. అవి కూడా మాకు నిర్వహించి అవన్నీ కూడా పూర్తి చేసి మా మీ సేవ నిర్వాహకులకి అండగా ఉండాలని ఇక్కడ మనకి చదరం తులసిరావు కోరుతున్న పరిస్థితులు మనకు కనిపించాయి.